ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో సార్ నమస్తే సార్. బాలు, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాయా? 25వ తారీఖే కాంటెస్ట్. కాన్సెప్ట్ రెడీ అయిపోయిందా? కొత్త కాన్సెప్ట్ ఒకటి రెడీ అయింది సార్. ఇది డెఫినెట్ గా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది సార్. మిగతా వాళ్ళతో సబ్మిట్ చేశారయ్యా. ఏదో నీ మీద ఇంట్రెస్ట్ కొద్దిగా చెప్తున్నాను. నిజంగా మా ఇవాళ నాకు మంచి అవకాశం వచ్చింది మా. ఈ రోజే నా సెలక్షన్స్ ఉన్నాయి. మీ బ్లెస్సింగ్స్ కోసం ఫోన్ చేశాను. రామా, నాన్న నువ్వు ఫోన్ పెట్టి నేను భద్రాద్రి రాముల వారికి పూజ చేసుకుని వస్తాను. పెట్టే నాన్న. చెప్తా. ఏమండే, నారాయణ గుడికి పాటలు పాడే అవకాశం వచ్చిందంట. పెద్ద సింగర్ అయిపోతున్నాడంట. అసలు ఈ ప్రోగ్రామ్ చేసేవాడు ఎవడరా? ఆహా, అలాగా. మరి ఆడితో పోటీ పడేవాడు. ఒరేయ్, ఒకసారి ఆడి నాతో కలపరా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. ఏం బాట్రు పిలుస్తున్నా? రఘునాథాయ నాథాయ. రెడీ గర్ల్. సీతాయ పదయే నమః. సార్ 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 బాలు సార్. ఓ బాలు, సార్ మా పేరు పిలవలేదు సార్ ఇంకా. అవునయ్యా, నీ పేరు లిస్ట్ లో లేదు. లేదు లేకపోతే నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఒక్కనే కాదు కదా. మాకు కమిటీ, బోర్డు ఇన్ని ఉంటాయి. అందులో ఒక ఆయన మాత్రం నీ పేరు తీయించేసా. సార్ ఎవరు సార్ అయినా ఎక్కడుంటారు? నేను ఆయన కాలు పట్టుకుని అడుక్కుంటాను సార్. ఎక్కడో కాదు, ఇక్కడే ఉంటాడు, పైన మ్యూజిక్ రూమ్ లో. ఆయన కనుక ఒప్పుకుంటే నీ పని అయిపోయినట్టే. వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసుకో. త్వరగా, టైం లేదు. ససరిరిగ సరిగ ససరిరిగ గమమ రిరిగ గమ రిగమ. మీరు ఇక్కడ? లిస్ట్ లో ఇంచి నీ పేరు నేనే తీయించాను. ఒక విద్యార్థి అల్లరి చేస్తే ఎలా ఉంటుందో నువ్వు చూపించావు. ఒక మాస్టారుకి తిక్కరేగితే విద్యార్థికి భవిష్యత్తే ఉండదని నేను చూపించాను. నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే ఐఎమ్ సారీ సార్, కానీ నేనేం చేయలేదు సార్. సరదాగా నేను మిమ్మల్ని ఏదైనా అనుండొచ్చు, కానీ నా కెరీర్, నా డ్రీమ్స్, నా లైఫ్తో ఆడుకునేంత తప్పు నేనేం చేయలేదు సార్. చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు. ఏం చేశాను సార్? శ్రావ్య నా స్నేహితుడి కూతురు, నా ఇంటి బిడ్డతో సమానం. శ్రావ్యకి దూరంగా ఉండమన్నాను, వినలేదు. బార్డర్ క్రాస్ చేయకూడదన్నాను, పట్టించుకోలేదు. వార్నింగ్ ఇచ్చాను, లెక్క చేయలేదు. బడిపంతులు వీడేం చేయగలడు అని చిన్న చూపు. అవునా సార్? శ్రావ్య మొన్న మధ్య నా లైఫ్లోకి వచ్చింది సార్, కానీ నా లైఫే మ్యూజిక్ సార్. నేను సింగర్ అవుదామని చదువు కూడా మధ్యలో వదిలేశాను సార్. ఇది నా ఒక్కడి కలే కాదు, మా అమ్మ నేను సింగర్ అవ్వాలనే బ్రతుకుంది సార్. భద్రాద్రి రామయ్యకి రోజు పూజలు చేస్తూ ఉంటుంది. నేను మా ఊర్లో తలెత్తుకొని తిరగలేను సార్. ఇలాంటి అవకాశం కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను సార్. నేను ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఎరా, కెరియర్, కళ, జీవితాశయం అంటూ సాధించాల్సినవి ఎన్నో పెట్టుకుని మధ్యలో ఈ లవ్వు గివ్వు సెంట్రాక్స్ ఎందుకురా నీకు? బివ్వకు. ఒకటే లక్ష్యంతో కృషి చేసేవాడు తప్పకుండా గెలుస్తాడు. లక్ష్యంతో పాటు పిచ్చి కోరికలు, ఎక్స్ట్రా లగేజీలు వేసుకుని నడిచేవాడు మధ్యలో కుప్ప కూలిపోతాడు. సూటిగా అడుగుతున్నాను, నీకు కెరియర్ కావాలా, ప్రేమ కావాలా? ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి.
సింగర్ అవ్వాలా, శ్రావ్య కావాలా? శ్రావ్య. శ్రావ్య నాకు చాలా హెల్ప్ చేసింది. నా కెరియర్కి సపోర్ట్ ఇచ్చింది, నన్ను నమ్మింది. శ్రావ్య దూరం అయితే నేను బాధపడతా, చాలా బాధపడతా. నా గుండె బద్దలైపోతుంది. అది నా ఒక్కడికే బాధ, నా ఒక్కడికే నష్టం. కానీ సింగర్ అవడం నా లక్ష్యం, నా బాధ్యత. తిప్పి తిప్పి మాట్లాడి మీటింగులు పెట్టద్దు. నిర్ణయించుకో, రెండింట్లో ఒకటి. ఏది, శ్రావ్య సంగీతమా? నాకు నా కెరీరే ముఖ్యం సార్. ఎలాగైనా నాకు ఈ ఛాన్స్ ఇప్పించండి సార్. మీరేం చెప్తే అది చేస్తాను, మీ మాటే వింటాను సార్. నిన్నెలా నమ్మాలి? సార్ ప్రామిస్ సార్, నా మ్యూజిక్ మీద ఒట్టు సార్. ఇలా రా. నువ్వు నీ ప్రేమను మరిచిపోతున్నావని సంగీత సరస్వతి మీద ఒట్టువి. మన మధ్య జరిగిన ఈ ఒప్పందం శ్రావ్యకి చెప్పనని కూడా ఒట్టువి. త్వరగా వెళ్ళు. ఆల్ ది బెస్ట్. బాగా పాడు. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాడి పేరు చదువుతాను. రెడీ గిల్స్, సూపర్ కింగ్స్, స్టీల్ డ్రాగన్స్, డ్రమ్ బీట్స్ అండ్ పీస్ మేకర్స్. నీకు కెరియర్ కావాలా, ప్రేమ కావాలా? నువ్వు నీ ప్రేమను మరిచిపోతున్నావని సంగీత సరస్వతి మీద ఒట్టువి. బాలు, సారీ శ్రావ్య, నేను నీకు మ్యూజిక్ గైడ్ మాత్రమే. ఐ డోంట్ లవ్ యూ. నిన్నెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో, రంజిత్ కుమార్ హియర్. ఎవరు? అబ్బులా? రాంగ్ నెంబర్ పెట్టా. హలో, ఆ అబ్బుల్ నేనే. నీ నెంబర్ ఇచ్చింది నేనే. ఒక్క నిమిషం లైన్లో ఉండు. నా నెంబర్ నువ్వు ఇచ్చావా? ఏరా, శవాన్ని అక్కడి తీసేశారా? కారపడేది జల్లండి, కుక్కలు ఈ వాసన చూడకుండా ఉంటాయి. ఒరే, 3 బకెట్ల సర్ఫ్ నీళ్ళు కూడా కొట్టండి, మన ఫింగర్ ప్రింట్స్ అయి దొరకకుండా ఉంటాయి. ఏంటి ఈ ఫోనా? మన ఎస్ఐ గారిదిరా.
అదేరా పొట్టుగా ఉంటాడు పెట్టుడు మిసాలు అలా ఆవిడ ఎప్పుడు కొడతా ఉంటదని చెప్తాను ఆ ఆడిదే ఒరే మన వాళ్ళు ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇవ్వండి ఆ ఓకే ఉంటాను ఎదుగా రేష్మా ఫోన్ చేస్తుంది నిద్రపోతున్నానని చెప్పు. ఈ రేష్మ ఎవరు? మన కప్లింగ్. రేష్మ కప్లింగ్. నీ పనే బాగుందిరా. కలికాలం సార్, ఖైదీకి బిస్లరీ, మీకు కుండ నీళ్లు సార్. శ్రావ్య ఏమైంది? అమ్మా బాలు చాలా సింపుల్ గా ఈజీగా రిజెక్ట్ చేసేసాడు. నాకేం అర్థం కావట్లేదు. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. కూల్ బేబీ. తను ఈజీగా రిజెక్ట్ చేశాడంటే నువ్వు అంతే కూల్ గా తీసుకో. అంతేగాని నా కూతురు ఏడుస్తూ కూర్చోదు. యూ కెన్ హ్యాండిల్ ఇట్ బేబీ. వదిలే, నువ్వు మర్చిపోయి ఈ విషయాన్ని. త్వరగా నీ వర్క్ ఫినిష్ చేసుకుని నా దగ్గరకు వచ్చేస్తున్నావు. ఓకే ఓకే. ఎస్ మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగమ్మా. సార్ 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 మీరు ఈ కథకి హీరోనా, విలన్నా, క్యారెక్టర్ యాక్టరా, కమేడియన్నా నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఒరే మూర్ఖపు సారథి, సార్. నేను జగన్నాటక సూత్రధారినిరా. నా సుదర్శన చక్రం గిర్రున తిరుగుతూ వాళ్ళ ప్రేమలో తుర్రు పిట్టలా తుర్రుమనిపించింది. లోపల పాప ఏడుస్తుంది. అక్కడ వాడు ఏమి చేస్తున్నాడు? ఇన్నాళ్ళు నువ్వు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేదిరా. కెప్టెన్ రావు ఇదంతా చేశాడని చెప్పొద్దంటే ఆయన మాట విని శ్రావ కన్నే చేసేస్తావా? చెప్పండి రా వీడికి. ఛాన్స్ ఇక్కడ కాకపోతే ఇంకో చోట వస్తుందా? కానీ లవ్ అలా కాదు. అడుగుతుంటే సమాధానం చెప్పారా? ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలని ఆయన చెప్తే లవ్ వదులుకుంటావా? నువ్వెంత బాధపడుతున్నావో మాకు తెలుసురా. రే ఇప్పుడు ఎవడు బాధపడుతున్నాడు రా? మీరే అనవసరంగా ఫీల్ అవుతున్నారు. నేను బాగానే ఉన్నా, కంట్రోల్లోనే ఉన్నా, స్టడీగా ఉన్నా. ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవడం ఆ రోజుల్లో స్టైల్ రా. ఇవాళ యూత్ రా మనం. ఒకటి కావాలి, ఇంకోటి లాక్కోవాలి. ఇది ఇవాళ ట్రెండ్. అంటే ఐ లవ్ శ్రావ్య. నా పెళ్లి శ్రావ్యతోనే. కెప్టెన్ రావుకి తెలిస్తే డేంజర్ కదరా. ఏ కెప్టెన్ రావు అయితే నా లైఫ్ ని జడ్జి లాగా డిసైడ్ చేశాడో అదే కెప్టెన్ రావుని నా లవ్ కి బ్రిడ్జ్ లాగా వాడుకుంటా. శ్రావ్య నీదే, దాంతో ఆడుకో పాడుకో, నీకంటే మంచి కుర్రవాడు నా శ్రావ్యకి దొరకడు అని ఆయన నోటితోనే చెప్పిస్తా. కెరియర్ తో పాటు లవ్ ను కూడా సక్సెస్ చేసుకునే ఆల్రౌండర్స్ ఇవాల్టి జనరేషన్ అని ప్రూవ్ చేస్తా. అతి వినయం దూర్త లక్షణం. ఇది వినయం కాదు సార్, నా ఓటమి. మీరు నాతో ఎప్పుడు మాట్లాడినా నన్ను తిడుతున్నారే అనుకున్నాను తప్ప నన్ను మీరు దారిలో పెడుతున్నారని ఏనాడూ గ్రహించలేదు సార్. దారి తప్పిన నాకు కర్తవ్యం గుర్తు చేసి భగవద్గీత బోధించిన మీరే నాకు గురువు, దైవం, తండ్రి సార్. మీ దగ్గర క్షమాపణ చెప్పి దీవెనలు తీసుకొని మా ఊరికి నాన్ స్టాప్ బస్ ఎక్కి బొయ్యని వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చాను సార్. ఐఎమ్ లీవింగ్. ఓ ఐ అప్రిషియేట్ యు. పశ్చాత్తాపం, రిపెంటెన్స్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రోత్. తన తప్పు తెలుసుకున్నవాడు షూర్ షాట్ గా పైకి ఎదుగుతాడు. ఐ సీ దట్ చేంజ్ ఇన్ యూ. ఒక బ్యాడ్ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్ గా మారినప్పుడు మెడల్ వేసి ప్రోత్సహిస్తాను. నా భార్య నా పుట్టినరోజుకు తన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో నాకు ఈ చైన్ కొనిచ్చింది. ఇది నీ మెడలో ఉంటే నేను నీ దగ్గరే ఉన్నట్టు. వెళ్ళిరా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏమిటి టాటా చెప్పాలా? టాటా కాదు, మాట. శ్రావ్యతో మీరు చెప్పాలి. నేను వెళ్ళిపోయానని తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ లో పడతారు. కెప్టెన్ రావు ప్రాబ్లం లో పడ్డమా? ఐ డోంట్ అప్రిషియేట్. మీరు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా ప్రాబ్లమే సార్. ఏమిటది చెప్పు. శ్రావ్య మిమ్మల్ని చాలా క్వశ్చన్లు అడుగుతుంది. ఆన్సర్స్ చాలా ఈజీగా చెప్పగలను. ఏమిటా క్వశ్చన్స్? అంకుల్, బాలు ఏది? ఐ వాంట్ టు సీ హిమ్. వాడు వెళ్ళిపోయాడమ్మా, ఇక రాడు. ఓ గాడ్, అదేంటి? నేను బాలు లవ్ చేస్తున్నాను కదా. వాడు నిన్ను లవ్ చేయలేదు కదమ్మా.
మర్చిపో తల్లి, మర్చిపో. ఏం చేస్తావమ్మా? శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య. శ్రావ్య. ఇంక మీదట శ్రావ్యని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవును సార్, ఈ మధ్య ప్రేమ విఫలమైతే టీవీలో బిల్డింగ్ మించి దూకేస్తున్నారు, విషయం తాగి చచ్చిపోతున్నారు. సార్ ఎందుకైనా మంచిది మన శ్రావ్యాని ఫ్యాన్కి, ఉరి తాడుకి, కెరోసిన్ డబ్బాకి, పావుల అగ్గిపెట్టికి, నిద్ర మాత్రలకి, తాగే మంచినీళ్ళకి కనీసం 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయినా పెట్టండి సార్. అవును. అప్పుడు మిమ్మల్ని ఆ దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. వస్తాను సార్. ఎస్ సార్. ఏ స్టాప్ దే. ఆ అమ్మాయి ట్రెడిషనల్ పాటల పని పూర్తి అయిపోయిందా? ఇంకా 2 సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉన్నాయి సార్. సంక్రాంతి పాటలు, ట్రైబల్ పాటలు. అయితే అవి పూర్తయినంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. సార్ నేను ఆ అమ్మాయిని మర్చిపోయాను సార్, కానీ ఆ అమ్మాయి నన్ను మర్చిపోలేదు కదా. ఆ అమ్మాయి నా ఎదురుగా కూర్చుంటే నేను కుదురుగా ఎలా ఉండగలను? ఆ అమ్మాయికి సంగీత పాఠాలు ఎలా చెప్పగలను? నన్ను నేను కంట్రోల్లో ఎలా ఉంచుకోగలను? ఓ గుడ్ క్వశ్చన్. దానికి ఒకటే ఒక సొల్యూషన్, నిగ్రహం. అంటే నా లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు చెప్పి నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాను. 1978 ఎస్వి ఆర్ట్స్ కాలేజీ తిరుపతి, బిఏ సెకండ్ ఇయర్. కాలేజీలో క్రికెట్ మ్యాచ్, దగ్గరలో పద్మావతి ఉమెన్స్ కాలేజ్. అక్కడ టెన్నిస్ మ్యాచ్. మా క్రికెట్ టీం కి నేనే కెప్టెన్ ని. కెప్టెన్ రావ్ అని పిలిచేవారంతా. లాస్ట్ బాల్ 6 కొట్టాను. ఆ బాల్ వెళ్లి టెన్నిస్ కోర్టులో పడింది. మా టీం గెలిచింది. టెన్నిస్ ఆడుతున్న రేణుగుంట రేణుక, రంగంపేట రాగిణి నా షాట్ కి థ్రిల్ అయ్యి ఆడుతున్న టెన్నిస్ ఆపేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. రంగంపేట రాగిణి షేక్ హ్యాండ్స్తోనే సాటిస్ఫై అయిపోయింది. కానీ రేణుగుంట రేణుక నలుగురిలో నన్ను వాటేసుకుంది, నలిపేస్తోంది, ముద్దాడేస్తోంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, కెప్టెన్ రావ్ సూపర్ స్టార్ అని పాడుతూ పాడుతూ పాడుపరి చేస్తోంది. నాలో మన్మధుడు కంట్రోల్ తప్పుతున్నాడు. రేణుగుంట రేణుకను పక్కకు తోసేసి పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్లి తలిపేసుకున్నాను. గంట సేపు బయటికి రాలేదు. గంట సేపు ఏం చేశారు సార్? షవర్ ఆన్ చేసి స్నానం చేశాను. వాటర్ రేడియేటర్ ని కూల్ చేసింది. సో నిగ్రహం అంటే శరవత్తనం పాట. కరెక్ట్. బాలు, నీ మార్పుకి డిసిప్లిన్, నిగ్రహం 2 యాడ్ చేసి ఆ అమ్మాయికి దగ్గరగా ఉంటూ దూరం చేసి. నేను నిగ్రహంగానే ఉంటాను సార్, కానీ ఆ అమ్మాయి అడ్వాన్స్ అయిపోతే? నేను చెప్పినట్టు హలో. ఏమ్మా రాత్రి నిద్ర పట్టిందా? లేదమ్మా, బాలు గుర్తొస్తున్నాడు, పిచ్చెక్కుతోంది. బాలుని మర్చిపోలేకపోతున్నావు అంటే యువర్ లవ్ ఇస్ ట్రూ. నిజంగానే ప్రేమిస్తున్నావు అనమాట. చూడు, ఏడుస్తూ కూర్చోకుండా వెళ్ళి నీ లవ్ ని గెలుచుకో. అమ్మా, లేకపోతే లైఫ్ లాంగ్ ఏడవాల్సి వస్తుంది. బాయ్. గుడ్ న్యూస్ తో ఫోన్ చెయ్యి. ఓకే? ఓకే. రా, నీ సంగతి తేలుస్తా. ఓ కెప్టెన్, భలే ఎరుకులో పెట్టావు కదయ్యా. ఏంటి, మనసు మార్చుకున్నావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను వచ్చింది అందుకు కాదు. ట్రైబల్ సాంగ్, సంక్రాంతి సాంగ్ అయిపోతే మన పని అయిపోతుంది కదా, అది చెప్పడానికే వచ్చాను. దేనికి నటిస్తా లోపల లవ్ పెట్టుకుని? చెప్పు, నన్నెందుకు అలా చేసా? అది అది నేను నీకు మ్యూజిక్ అండ్ మాత్రమే. నిజమా? నా కళ్ళలోకి చూసి చెప్పు. నేను నిజంగానే మ్యూజిక్ గైడ్ని. గుండె మీద చేసి చెప్పు. నేను గైడ్ని, మ్యూజిక్ గైడ్ని, నిజంగానే గైడ్ని. ఏంటి పారిపోతున్నావు? ఇక్కడే ఉంటే కంట్రోల్ తప్పి ఐ లవ్ యూ చెప్పేస్తావని భయమా? ఎవరు? నేను కంట్రోల్ తప్పడం. నువ్వు ఎలా కాదు, నువ్వు ఎలాగొచ్చినా ఎలా అటెంప్ట్ చేసినా నేను కంట్రోల్ తప్పను. నాకు నిగ్రహం ఉంది. నిగ్రహం నీకు ఇంపాసిబుల్. బంధం పందెం 3 అడుగుల గుండ్రంగి, అందులో ఇద్దరు ఎదురు బదురు నిల్చోండి.
ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన, కవ్వించిన, కైపిక్కేటట్టు చేసిన విగ్రహం. 1 2 3 స్టార్ట్. ఆహా, అమెరికా నుంచి లక్స్ రెడ్డి పంపించిన కాఫీ పౌడర్ రా ఇది. ఆహా ఏంట్రా ఇది? బాత్రూమ్కి వెళ్ళడానికి బతకమా? సార్, ఇది మీరు అనుకున్న మ్యాటర్ కాదు. ఒకసారి అటు చూడండి. సక్సెస్. మీరిచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ పాస్ అయ్యాను. ఎలా పాస్ అయ్యావు బాబు? ఆ అమ్మాయి నన్ను అటెంప్ట్ చేసిన ఆ అటెంప్ట్ లో నేను పాస్ అయ్యాను. ఆ అమ్మాయి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కవ్వించిన నేను ఏమాత్రం కంట్రోల్ తప్పలేదు. ఆ అమ్మాయి కంట్రోల్ తప్పి నా గుండెల మీద చాలా సేపు వాలింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరిచ్చిన గోల్డ్ చైన్ నిగ్రహం అనే ఓ మంత్రం నాకు బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేసింది సార్. ఐ అప్రిషియేట్. నేను వెళ్ళి మిగతా మ్యూజిక్ వాయించుకుంటాను. వాయించుకో. నాకు డౌట్ సార్. అమ్మాయి గుండెల మీద వాలినప్పుడు వెంటనే తోసేయచ్చు కదా, కాసేపు ఆగి తొయ్యటం ఎందుకు? ఒరే మూర్ఖుడా, వెంటనే తోసేస్తే దాని నిగ్రహం అనరు, అసఖ్యం అంటారు. ఓ, ఎంతకీ మనిద్దరం వాళ్ళని కలుపుతున్నావా విడదీస్తున్నావా? వాళ్ళ మనసుల్ని విరిచేస్తున్నాం. ఈ థీసిస్ ని మా మెంబర్స్ కి చూపిస్తాం. డాక్యుమెంటరీ ఎప్పుడు ఇస్తారు? సార్ సంక్రాంతి సాంగ్ ట్రైబల్ సాంగ్ త్వరలోనే పూర్తి చేసేస్తాను. 25th కల్లా సబ్మిట్ చేయండి. 25th? ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ గైడ్ గా ఉండను. నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో. ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుకి చెప్పుకున్నా నేను విన్నాం. విన్నంటే విన్నాం. అంకుల్, నిద్ర మాత్రలు ఉన్నాయా? ఆ కబోర్డ్ లోనే తీసుకోమా. మాత్రలు మింగి శ్రవ్య, శ్రవ్య, నిద్ర మాత్రం నీకు తిరిగమ్మా. టెన్షన్ అంకుల్. ఆ బాలు చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. మ్యూజిక్ గైడ్ గా ఉండనంటున్నాడు. పోతే పోనీయమ్మా, మన మాటకు ఎదురు చెప్పేవాడు మనకెందుకు? అంకుల్, 25th కి ఇంకా 10 days ఉంది. డాక్యుమెంటరీ సబ్మిట్ చేయాలి, ట్రైబల్ సాంగ్ షూట్ చేయాలి, వెంటనే బయలుదేరాలి. ఇప్పుడు రానంటున్నాడు. అందుకే నిద్ర మాత్రలు ఇవ్వండి అంకుల్. వద్దు తల్లి, నా మాట విను. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాక. నేను ముందెళ్ళి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంటాను. బాలుతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించి నా రూమ్ కి పంపించండి. అలాగే తల్లి, నువ్వు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉండు. వాళ్ళు నేను పంపిస్తాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చిచి, చిచి, నేను మీ దగ్గర రిజైన్ చేస్తాను సార్. ఒక టీచర్ దగ్గర పని చేయగలను కానీ ఒక బ్రోకర్ దగ్గర పని చేయలేను. లేకపోతే అమ్మాయి ఫ్రెష్ అప్ అయి ఉంటే వాళ్ళని పంపిస్తాను. షట్ అప్. ఏం మాట్లాడుతున్నావు? ఈ కెప్టెన్ రావుకి ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. ఇలాంటి పనులు చేయడానికి ఒక వెధవ ఉన్నాడు. ఏంటి సార్, కాలనీ ప్రెసిడెంట్ ఇలాంటి బ్రోకర్ పనులు చేస్తారు? ఏయ్, నిన్న ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది వద్దు ఎవరా? బాబు వద్దు. వాడు వీడియోతో మీరు ఆడియోతో ఆడేసుకుంటున్నారు. మళ్ళీ మొదలు పెట్టకండి. ముందు చెప్పినట్టు చెయ్యి. అలాగే. బాలు, నాయనా బాలు. బాలు బాత్రూమ్ లో షవర్ కింద ఉన్నాడు. అవును సార్, నిగ్రహం కంట్రోల్ అని చెప్పి రోజుకి 10 సార్లు తలస్నానం చేస్తున్నాడు. ఈ వయసులో నిగ్రహం ఏంటయ్యా? ఎవరన్నా దొరికితే ఉత్తికి ఆరే. రేయ్, రేయ్, నేనేం చెప్పమన్నాను, నువ్వేం చేస్తున్నావు? సార్, మీరు ఇక్కడ అసలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఈ బుల్లి అన్నమయ్య ఇంటికి వచ్చినట్టుంది సార్. అని ఒక్క అరుపరుచుంటే నేను వచ్చి మీ పాదాల దగ్గర పడిపోయావని కదా సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే మై బాయ్. బ్రహ్మం చెప్పు. మీరు తప్పండి సార్. మధ్యలో బ్రహ్మం ఎందుకు సార్, మీరే చెప్పండి. ఆయన చెప్తే బ్రోకర్ లా ఉంటుందని నన్ను చెప్పమన్నారు. అక్కడ కూర్చుందాంరా. నువ్వు ఒక పని చేయాలయ్యా. ఏం చేయాలి? శ్రావ్యాని రేప్ చేయాలి. ఎందుక నన్ను చెప్పమన్నది? చెప్పేది క్లారిటీతో చెప్పు. రేపంటే నిజం రేపు కాదు, ఉత్తిత్తు రేపు. ఏయ్, శ్రావ్య ట్రైబల్ సాంగ్ షూట్ చేయడానికి వికారాబాద్ ఫారెస్ట్ కి వెళ్ళింది. నువ్వు అక్కడికి వెళ్ళాలి. నేను వెళ్ళను సార్. ఏయ్, మీరు చెప్తే నేను వెళ్తాను. బీర్లో బ్రాందీ కలుపుకుని తాగు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు మేదప్పుడు జాకెట్ చించు, అసభ్యంగా ప్రవర్తించు. అమ్మాయి నిన్ను తోసేసి పారిపోతుంది. వెంటపడు, బలవంతం చెయ్యి. అమ్మాయి నిన్ను అసహించుకుంటుంది, విరక్తి కలుగుతుంది. అప్పుడు మన ప్లాన్ సక్సెస్. సార్, నాకు డౌట్.
ఇప్పుడు అమ్మాయిలందరూ చాలా స్పీడ్ కదా, మన వాడు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనసు చేసుకుని కోఆపరేట్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి? ఓ, నిగ్రహం అండి, నిగ్రహం. అక్కడ మాత్రం బాత్రూమ్ ఉండవా, షవర్ ఉండదా? ఐ అప్రిషియేట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాలు, సార్, ఇందులో సంతకం పెట్టు. నా సంతకం ఎందుకు సార్? నా మొహానికి ఏదైనా ప్రాపర్టీయా గిపర్టీయా? నీ ప్రాపర్టీ కోసం కాదు, నీ సేఫ్టీ కోసం. మై సేఫ్టీ. యు టూ క్యూట్ సార్. బాల సుబ్రమణి. రామాచేను గంటూ కాడ నెమలి పిట్ట కుయ్యో మంది నెమలి పిట్ట కుయ్యో మంది కుర్రో ఆ కుర్రో ఆ కుర్రో కుర్రో అద్దరింది, చాలా బాగా చేశారు. దండాలారా ఎల్లక్క మంచి ధర వెళ్ళండి. పోన్లో పదనే. రావ్యా, రా వెళ్దాం. నేను రాను. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. శ్రావ్య, వెళ్దాం పదా. నేను ఇక్కడ నుంచి దూకేస్తా. దూదులే పద. నన్ను కాపాడడానికి నీళ్ళలోకి దూకావు. ఇది లవ్ కదా? కుక్క పిల్ల నీళ్ళలో పడినా నేను అలాగే దూకి కాపాడేవాడిని. టెస్టింగ్. బాలు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు. ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? ఇవాళ వాళ్ళు మేము తేలిపోవాలి. అది మీరు చూసుకోండి సార్, మధ్యలో మేమేం చేసాం? అదేదో రూమ్ లో తెలుస్తాం. అట్టెక్కడ రూమ్ ఇటుంటే. నా పేరు పెద్దన్న. నా పేరు చిన్నన్న. మీరిద్దరు ఒకరికొకరు ఏమవుతారు? ఫ్రెండ్స్. లవర్స్. ఆ? లింకులు లేకుండా మాట్లాడుతున్నారు. కొంపదీసి మీరిద్దరు భార్యాభర్తలా? కాదు సార్, అతను అలాగే మాట్లాడతాడు. మేము లవర్స్. ఈ ప్రేమ గోలి ఉంటే నాకు అర్థం కావట్లేదన్నా. ప్రేమ అంటే నాటు బాంబు లాంటిదిరా. ఎంత గట్టిగా చూడితే అంత గట్టిగా పేలు. ఓహో. ఎరా, ఏం పని చేస్తుంటావు? సింగర్ సార్. ఏంటి, నువ్వు పాటలు కూడా పాడతావా? చాలా బాగా పాడతాడు. అంటే మీ ఇద్దరు డ్యూయెట్స్, లవ్ సాంగ్స్ పాడుకుని ఉంటారుగా? అంటే ఎట్లాంటి పాటలు అన్నావి? ఇలా అన్ని చప్పటి పాటలురా. ఆ. గాలి చల్లగా వస్తుంది, ఆ. వాన వేడిగా వస్తుంది. అయ్యా మన పాటలు అనుకో. అన్నా, గుండె తీసి ఏయ్! గుండె తీసి ఏయ్! గుండె తీసి గట్టిగా పిండెయ్యా, కాలు కోసి కాలు కోసి, కాలు కాలు కోసి, కోసి కాలు కోసి కానుకగా ఇచ్చెయ్యా. ఏయ్! సూపర్ అన్నా, ఏ. సూపర్. అన్నా, అది పాటలాగా లేదనా, మర్డర్ ప్లాన్ లాగుదనా. అంటే మా పాట నచ్చలేదా? మీరు బాగా మేము వింటాం. ఎదురుగా వెపన్స్ పెట్టి పాడబట్టి ఎలా పాడతారన్నా? అయ్యి ఏలు పెడితేనే పేలుతాయి, లేకపోతే పడుకుంటాయి. పాడు. ఒరే ఉండు. అవునమ్మాయి, వీళ్ళు ఏం చూసి ప్రేమించావు? సొట్టె సెంపలోడు. సొట్ట చంపలా? మీకు ఇదేనా అభయహస్తం? మీ ప్రేమకు పెద్దలు అడ్డు వచ్చినా, విలన్స్ బెదిరించిన, ఫ్రెండ్స్ హ్యాండ్ ఇచ్చినా మీకు తోడుగా ఈ పెద్ద చిన్న ఉంటారు. మీకు కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి అడవి వైపు తిరిగి పెద్దన్నా అని కేకవేయండి. కన్నుతో పాటు మీ ముందుంటాం. అమ్మాయి, నీకు వచ్చిరు కనుక నీకు ఏ అవసరం వచ్చినా సరే ఆ క్లిప్పును గట్టిగా లాగి విసిరేయండి. అంతే. వస్తాం. వస్తాం. ఏయ్! అవసరం వచ్చినప్పుడు ఏం చెప్పానా? తొందరగా పదండి. వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు లాగెట్టున్నారు. కింద పెట్టు. బాలు, what are you doing? మందు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది. బాడీ హీట్ ఎక్కినప్పుడు నీ వచ్చిన ఒడిలో ఏంటి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నా? లవ్వు లవ్వు అని గిలగలగలగలగల కొట్టుకున్నది. దాని మ్యాటర్ ఏంటో టోటల్ గా చూసేద్దామని. అబ్బా, I hate you, బాలు. I hate you. బ్రహ్మం, సార్,
నేను చెప్పింది చెప్పినట్టు రాయ్. ఏమని సార్? మీ ఆత్మహత్యకి ఎవరూ కారణం కాదని వాంగ్మూలమా సార్? షట్టప్, రైట్ ఇట్. తెల్లగుడ్డ మొహానేసుకున్న కెప్టెన్ రావు చూసింది కాదు, చెప్పింది రా. నేను ఒక లఫ్ట్, నేను ఒక లఫుట్నే. బేవకూఫ్ని, బేవార్స్ని, స్కౌండ్రల్. నేను ఆగిత్యం పట్టినోణ్ణి, బయటికి జెర్సీ అవులా కనిపించే జెర్రీ గుడ్డుని. చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. నోరు మూసుకుని చెప్పింది రాయ్. నేను కాలేజీ డేస్ లో కిల్లాడి నా కొడుకు. ఎంతో మంది అమ్మాయిలు నా చేతిలో నలిగిపోయారు. ఆడవాళ్లతో ఆడుకోవడం నాకు సరదా. ఏమిట్రా సారు సారు నీ యవ్వ? ఏమిటది యవ్వ చూడు చూడు. భార్యమణి, తమరిప్పుడు వచ్చారు ఇక్కడికి. మీ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడే వచ్చాను. లోపలికి రండి, మీ పని చెప్తాను. ఓ అర్ధాంగి, ఇది నా కథ కాదు, బాలుగాడిది. అది తెలియక అపార్థం చేసుకుంది నా సతీమణి. ఎప్పుడు ఇంతే. తెలిస్తే అసహించుకుంటుంది. లేకపోతే ఏంటి సార్, బాలుగాడు సైన్ చేసిన కాగితం మీద వాడి గురించి బ్యాట్ గా రాసి ఏం చేస్తారు? మడత పెట్టి శ్రావ్య దిండి కింద పెడతా. అబ్బో అబ్బో, సూపర్ ప్లాన్ సార్. సార్, బాలు ఫారెస్ట్ లో రేప్ చేశాడన్న బాధతో శ్రావ్య ఇంటికి వస్తుంది. దిండు కిందన్న ఈ ఉత్తరం చదువుతుంది, బాధపడుతుంది. అప్పుడు వాళ్ళ ప్రేమ ఫట్టు. మన ప్లాన్ సూపర్ సూపర్ హిట్. సార్, మన ప్లాన్ 50% హిట్ సార్. వాట్ హ్యాపెన్? నేను మీరు ప్లాన్ చేసినట్టుగానే నేను ఓవర్ యాక్టింగ్ చేశా. అప్పుడు ఆ అబ్బాయికి నా మీద తెగ కోపం వచ్చేసింది. ఐ అప్రిషియేట్ యు. నన్ను ఒంటరిగా వదిలేసి తను కారు కూడా ఎక్కిపోయింది. ఐ టు అప్రిషియేట్ ఇట్. నన్ను కూడా అప్రిషియేట్ చేయండి సార్. అసలు ప్రాబ్లం అంతా ఈ పీ వల్ల, చిచి ఈ పిఏ వల్ల వచ్చింది సార్. వీడి వల్ల ఏం జరిగింది? అక్కడ ఫారెస్ట్ లో నేను కిటికీ నుంచి తొంగి చూశాను. Oh my God! Hey, Shravya, what are you doing? మందు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది. బాడీ హీట్ ఎక్కితే Shravya, what happened to you? లవ్ గివని గిలగిల కట్టుకున్నావు కదా బే. టోటల్ గా మ్యాటర్ ఏంటో చూసిద్దామని. Oh no! ఏయ్ బాలు, ఆ తర్వాత చెప్పండి సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు చెప్పండి. నోర్మై, దానికి నీ రియాక్షన్ ఏంటి? సార్, నేను నిగ్రహం సార్, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం. యా, నేను వెళ్ళి నా షవర్ బాత్ చేసుకుంటాను సార్. నెక్స్ట్ టైం మీరు ఇలాంటి మిడ్ నైట్ మసాలా ప్లాన్లు కాకుండా ఏదైనా కొత్తగా ఆలోచించండి. నాకు త్వరలో కాంపిటీషన్ ఉంది, నేను వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి. టేక్ కేర్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. గో హెడ్. ఓం శ్రీ భక్తవత్సలమాయ నమః. ఓకే. సార్, మీ సుదర్శన్ చక్రం కొంచెం వీక్ అయింది, ఛార్జింగ్ పెట్టండి. సార్, ఈ లెటర్ ఎక్కడ పెట్టమంటారు సార్? చించి సంకలో పెట్టుకో. శ్రావ్యని బాలుని విడదీసి ఒక డిఫరెంట్ స్కీమ్ వేస్తా.